వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సుజీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయి కార్ ఎక్కేసి బయటకు వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి ఏంటి అనేది వ్లాగ్ కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు మీకే తెలుస్తుంది. కొత్త షర్ట్ తెలియాలని ఎక్సెల్ అయ్యో నాకు తప్పు తగిలించు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరూ కనపడుతున్నారా? ఇలా కొన్ని రోజుల్లో మళ్ళీ ఫ్యామిలీ ప్యాక్ లాగా అందరం ఊరు వెళ్తాం అనమాట. బయటకు వెళ్తున్నామంటే ఏ ఒకటి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం కదండి. ఇలా ఫ్యామిలీ ప్యాక్ తో ఊరు వెళ్తున్నాం అంటున్నాం కానీ ఏ ఊరు అనేది మాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడికి? కోడి కూర పప్పు చారా తాడేపల్లి. ఎక్కడండి అది? విజయవాడలో అయితే లేదు అలాంటి, విజయవాడలో దొరకవు మనకి కోడి కూర పప్పు చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడే తెలిసిన న్యూస్ అనమాట. తాడేపల్లి దాకా వెళ్తున్నాం. తాడేపల్లి దగ్గర డీమార్ట్ ఉంది కదా, ఆ డీమార్ట్ దగ్గరలో ఉందంట, వెళ్ళి ఎత్తుక్కుందాం లొకేషన్. ఇక గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఇలా అందరం కలిసి కార్లో వెళ్ళడం కానీ, అంటే బస్సులో అయినా ట్రైన్లో అయినా ఎలా వెళ్ళినా కబుర్లు అయితే మామూలుగా రావు కదా. ఏయో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. అందులో కొంచెం లాంగ్ జర్నీ, సో ఇక ఏయో కబుర్లు వస్తూనే ఉంటాయి. అందరం ఒకసారి కలిసి ఇలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం చాలా రేర్గా ఉంటుంది కదండి. డైలీ అయితే ఎవరికి పాసిబుల్ ఉండదు కదా, ఎందుకంటే ఎవరి వర్క్స్ వాళ్ళకి సరిపోతాయి. ఎప్పుడన్నా ఇలా సండేస్ కానీ మన హాలిడే టైంలో కానీ వెళ్ళడం చాలా రేర్ కాబట్టి అప్పుడు మనం అన్ని కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం. ఇప్పుడైతే మనం వచ్చేసాము మన రెస్టారెంట్కి. కోడి కూర పప్పు చారు. ఇదేంటి మరి భలే పద్ధతిగా ఉంది. నువ్వెంత కష్టపడొచ్చి లేదంట. అయ్యా ఎంత కష్టపడి ఎంత దూరం వస్తే అది క్లోజ్ అయితే ఎలాగండి? తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఏంటో ఎందుకు అడుగు? ఎందుకని క్లోజ్ అయిందిరా నాయన ఆదివారం. ఎందుకని? ఎవ్రీ సండే హాలిడేనా? నాన్ వెజ్ కదా? సరిపోయింది. అయ్యయ్యో మాకేం చేస్తుంది? అడు మాకే వేరే చోటుకి వెళ్దాం. అయ్యో అందరూ ఎడుతున్నారు. బాబు అనుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తుంటే మంగళగిరికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లు ఏమేమి ఉన్నాయి. మన ఫేవరెట్ మురుగన్ ఉంది కదండి, దాని పక్కన అదైతే వెజ్ నాన్ వెజ్ కాంబో కాబట్టి దానికి వెళ్ళిపోతాము. సో నీ అడవు మాకు వెళ్తున్నాంలే, ఎవరు అడవకండి. ఇప్పుడైతే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఎంతో ఆశగా వెళ్ళిన రెస్టారెంట్ అయితే లేదండి. అందరం ఏడుస్తూ చాలా బాధలో అలా రిటర్న్ అయిపోతుంటే మాకైతే మురుగన్ గుర్తొచ్చింది. సండే పూట కూడా వెజ్ ఏం తింటామని చెప్పి అలా వెళ్తుంటుంటే మాకు మళ్ళీ ఒకటి గుర్తొచ్చింది, సేనాపతి పక్కనే ఉంది కదా అని చెప్పి. సో సేనాపతికి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం. ఫస్ట్ టైం ఇది కూడా రావడం. మిలిటరీ హోటల్ అంటే ఇది సేనాపతి అనేది. ఇది కూడా చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. మంగళగిరి దగ్గరలో వాళ్ళకి, విజయవాడలో వాళ్ళకి తెలిసిందని నేనైతే చెప్పనండి. అయితే అక్కడ అందరికీ తెలుసు, చాలా మంది వెళ్ళారు. అండ్ అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో చూపిస్తాను. రెస్టారెంట్ అయితే సూపర్ ఉందండి. వీడియో ఇదిగా ఇప్పుడు ఎలా వెళ్తున్నాం అందరం, నలుగురమే కనబడుతుంది. అమ్మమ్మ కార్ అయితే ఒక సైడ్ పార్క్ చేసేసి మేమైతే మూవ్ అవుతున్నాం అనమాట. అదిగోండి రెస్టారెంట్ చూసారు కదా, చక్కగా ఒక హౌస్ టైప్ లో చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కూడా అలా ఉంటే బాగుంటది కదా. నేను అదే నీళ్ళు చూడంగానే ఇలా ఆడేసుకుంటారు ఉంది. అందులో వాటర్ అలా వస్తుంటే చాలా బాగుంది. కొంచెం ఎండ అయితే ఉంది కదండి, ఆ ఎండకే మనం ఇదైపోతూ ఉంటాము.
సో ఎండకి అలా చల్లదనం వాటర్ పడుతూ ఉంటే చాలా బాగుంటుంది. అక్కడ లొకేషన్ కూడా బాగుందన్నమాట. నేను ఫోటోలు దిగొచ్చు ఇక్కడ. ముందైతే మంచి ఇక్కడ వాటర్ అయితే భలే ఉంది. అలాగే లోపల ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. ఇక్కడైతే ఊరికి ఒక చిన్న వీడియో క్లిప్స్ తీసుకుంటూ 2-3 ఫోటోలు దిగేసి లోపలికి వెళ్తున్నాం. అందులో వెళ్ళంగానే మనకు ఆకలిస్తుంది కదండి, ఫోటోలు దిగడానికి కూడా అంత టైము మేము ఇవ్వమన్నమాట. ఎందుకంటే ముందు తినేయాలి కదా, పొట్టలో ఫుడ్ పడాలి. బట్ చెప్పాను కదా, ఒక 2-3 ఫోటోలు దిగడానికి అయితే నిల్చున్నామని చెప్పి ఈ లోపు ఆటో రిక్షా వాళ్ళు ఆటోవడం వెళ్తున్నారు లోపలికైతే. సో ఈ లోపు మేమైతే మొత్తం అక్కడ కవర్ చేస్తున్నాం అనమాట. చూసారు ఎంత బాగుందో ప్లేస్ అయితే. ఫోటోలకి వీడియోస్కి ఒకవేళ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళండి. అండ్ ఫుడ్ వైజ్ కూడా చెప్తాను, బాగుందా లేదా అనేది, టేస్ట్ ఎలా ఉంది అని కూడా చెప్పేస్తాను. మేము ఏమేమి తిన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. లోపల వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అని చెప్పాను కదా ఇది. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోకి వెళ్ళిందంతా వెజ్ రెస్టారెంట్ అండి, అంటే వెజ్ ప్లేస్ అనమాట. ఇక్కడ వెజ్ తినే వాళ్ళకి, అందులో మా ఇంట్లో మా ఫాదర్ అండ్ మా బావగారు వెజ్ తింటున్నారు. అంటే మా బావగారు యాక్చువల్లీ వెజ్జే. సో ఇప్పుడు వెజ్ తింటున్నారు. ఎక్కువ వెజిటేరియన్స్ అయిపోతున్నారు కదండి, అందరూ నాన్ వెజ్ నుంచి వెజ్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో వెజ్ నుంచి నాన్ వెజ్కి వస్తున్నారు అనమాట. అలా ఉంది పరిస్థితి. మా ఇంట్లో అయితే ప్రజెంట్ మా ఫాదరు అండ్ మా బావగారు వెజ్ తింటామని చెప్పి అక్కడ సెట్ అయ్యారు. మేమైతే నాన్ వెజ్ కాబట్టి మనల్ని ఎవరు మార్చలేరు. సో మేము లోపలికి వచ్చాము. ఈ లోపు ఆర్డర్ మెనూ తీసుకొని ఇవ్వండి అని చెప్పి ఇటు వచ్చాము. ఎందుకంటే ఇక్కడేమేమి వంటలు ఉన్నాయి, అంటే ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి చూపిద్దామని నేనైతే వచ్చేసాను. అలాగే చూడడం వరకే కాదండి, ఇక్కడ కూడా టేస్ట్ చేస్తాను. ఎలా మరి వెజ్ కూడా టేస్ట్ చేయాలి కదండి, ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే టేస్ట్ చేస్తే ఎలాగా. అలాగే కొంచెమే చేస్తానండి, ఎక్కువ చేయను. ఎందుకంటే ఈ కొంచెం దీన్ని మళ్ళీ నా పొట్ట ఫుల్ అయిపోతే అక్కడ నాన్ వెజ్కి ఖాళీ ఉండదు కదా, స్పేస్ ఉండదు కదా, అందుకని చెప్పి కంపల్సరీ కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాను అనమాట. ఇవన్నీ వేయండి అని చెప్పి మా ఫాదర్కి చూపిస్తున్నాను. అక్కడ వేయించుకొని మా డాడీ అయితే తీసుకెళ్లారు. ఫుడ్ ప్లేట్ అయితే అది. ఇప్పుడైతే ఫస్ట్ ఎవరైనా సూప్ తాగుతారు కదా, అందుకని సూప్ తీసేసుకున్నారు. అలాగే పుల్కా, దానిలోకి పన్నీర్ కర్రీ. నెక్స్ట్ ఇక్కడేమో స్వీట్, అలాగే కార్న్ సమోసా. అది మా ఫాదర్కి చూపిస్తున్నాను. అక్కడ వేయించుకొని మా డాడీ అయితే తీసుకెళ్లారు. ఫుడ్ ప్లేట్ అయితే అది. ఇప్పుడైతే ఫస్ట్ ఎవరైనా సూప్ తాగుతారు కదా, అందుకని సూప్ తీసేసుకున్నారు. అలాగే పుల్కా, దానిలోకి పన్నీర్ కర్రీ. నెక్స్ట్ ఇక్కడేమో స్వీట్, అలాగే కార్న్ సమోసా. అది చక్కెర పొంగల్ అండి స్వీట్ వచ్చేసరికి. అలాగే అవి 2 గోబీ మంచూరియా అండ్ క్యాబేజ్. ఇప్పుడేమో ఉలవ చారు బిర్యానీ ఇది, అలాగే వెజ్ బిర్యానీ. కొంచెం ఉలవ చారు బిర్యానీ వెరైటీగా అయితే వాటిలోకి ఆల్ మిక్స్డ్ కర్రీ, అలాగే టమాటో పప్పు, అలాగే ముద్దపప్పు కూడా స్పెషల్ గా పెట్టాడు. ఇక్కడేమో రైస్, రాగి సంకటి. చాలా మంది రాగి సంకటి తింటున్నారు కదండి, ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. సో రాగి సంకటి. మరి ఇవన్నీ తింటుంటే రోటి చట్నీ తినాలి కదండి, కంపల్సరిగా రోటి చట్నీ. అలాగే ఉలవ చారు, క్రీమ్ అండి, అది పెరుగు కాదు, క్రీమ్ ఒకటి. అలాగే కొంచెం డిఫరెంట్ కర్రీస్, గోంగూర పూల్ మఖని కర్రీ, పక్కనేమో క్యారెట్ బటానీ, పప్పట్స్, వాటిలోకి నెయ్యి, పప్పులోకి నెయ్యి అండి. అలాగే సాంబారు, రసము, పొడులు, పచ్చళ్ళు, మన పెరుగులోకి కావాల్సిన పచ్చళ్ళు, అలాగే పచ్చి పులుసు, మజ్జిగ చారు, బనానా, ఫైనల్ గా కర్డ్. ఇవన్నీ ఐటమ్స్ అయితే స్పెషల్ గా చాలా బాగున్నాయి కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలాగే దాని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉందండి రేట్. ఇవన్నీ వీడియో తీసేసి ఇప్పుడైతే వీళ్ళు తినే వాటికి వచ్చేసాను. మరి టేస్ట్ చేయాలి కదా, అందరం టేస్ట్ చేద్దాం అనుకున్నాము. అక్కడ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు, ఇంకా అవి రాలేదు. ఈ లోపు నేను ఇక్కడ సర్దేస్తున్నాను అనమాట. ఏంట్రా తినచ్చు, గోబీ అనుకుంటా. బాగా కొంచెం కాదు. వీడియోనే ఫోటో తీనా, ముగ్గురు చేస్తా. నా పనిలో నేను ఉన్నా అన్నట్టు ఫోటోలు తెస్తుంటే
మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చామన్నాం కదా, ఇవైతే వచ్చేసినాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూస్తేనే మనం చెప్పేయచ్చండి ఫుడ్ బాగుంటుందా బాగోదా అని. ఇప్పుడు అవి చూసారు కదా, చూడడానికి కాదండి తినడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. పైన అయితే ఆనియన్వి భలే అలా ఫ్రైడ్గా ఇచ్చారు. అవే అందరం తినేసాం తెగ. ముందు చికెన్ కన్నా కూడా అవి బాగా ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలు కూడా. అలాగే చికెన్ ఐటమ్స్ 1 by 1 వస్తున్నాయి. వాటి నేమ్స్ నేను సరిగా గుర్తుపెట్టుకోలేదండి. బట్ ఆర్డర్ ఇచ్చినవి అయితే ప్రతిదీ బాగుంది. అంటే ఒకటనే కాదు, ఏది ఆర్డర్ ఇచ్చినా బాగుంటుందని అర్థమైంది. సేనాపతి అయితే వర్తబుల్ ప్లేస్, అలాగే ప్రైస్ వైజ్ కూడా చాలా బెస్ట్ అన్నమాట. ఇక ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను కదా, వాటి వరకు నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తాను. చికెన్ స్ప్రింగ్ రోల్స్, అలాగే చికెన్ షెజ్వానీ చికెన్, అలాగే చికెన్ 65, చికెన్ మెజెస్టిక్స్ ఒకటి. ఇక ఇలా ఐటమ్స్ ఇచ్చిన వాటిల్లో మెయిన్ కబాబ్స్ కూడా కంపల్సరీ ఇస్తామండి. అలాగే లాలీపాప్స్ ఉంటాయి, అవి కూడా కంపల్సరీగా ఇస్తామన్నమాట. సో ఒక్కొక్కటి ఆర్డర్ వైజ్ వచ్చేస్తూ ఉన్నాయి. మేమైతే ఫుల్గా లాగిన్ చేస్తున్నాం. ఒక పక్కన వీడియో తీసుకుంటూ ఒక పక్కన అయితే ఫుల్గా లాగిన్ చేస్తూ వచ్చినట్టు అయిపోతూ ఉన్నాయన్నమాట. చాలా ఫాస్ట్గా మేము సర్వీసింగ్ కూడా. అంటే ఆల్రెడీ బయట వెజ్ దగ్గర వీడియో తీసే లోపు ఇవి వచ్చినాయి అనమాట. అందరికీ కదా, ఆ 10 minutes లోపు మనకు వచ్చేసింది అనమాట. పోతుంది, అంత టేస్టీగా ఉన్నాయి. మనకి ఒక్కసారి టేస్టీగా ఉన్నాయని తెలిసిన రెస్టారెంట్కి అయితే మేమైతే కంపల్సరీగా 3 times అయినా విజిట్ చేస్తామన్నమాట. అలా 3 times విజిట్ చేసిన వాటిల్లో బెస్ట్ ఉన్నది చెప్తాను. ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి అయితే సేనాపతి ఫస్ట్ టైం వెళ్ళింది చాలా బెస్ట్ అనిపించింది. మళ్ళీ సెకండ్ థర్డ్ టైం వెళ్తే అంత టేస్ట్ అయితే లేదండి. అప్ టు దట్ మార్క్ అయితే లేదు అసలు, కంపల్సరీగా చెప్తున్నాను. బట్ దీనికైతే నేను 10కి ఒక 7 ఇస్తానండి కంపల్సరీగా. ఇక్కడ ఉన్న సేనాపతి అయితే సూపర్. ఇంకా దీనికి మించి వెజ్ రెస్టారెంట్స్ అయితే అసలు ఎక్కడ బాగుందని అయితే చెప్పను. ఒక్క మురుగన్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్తాను. 5కి 5 ఇచ్చేస్తానండి. నా ఫేవరెట్ వెజ్ రెస్టారెంట్లో అయితే అదొకటి. ఇది కూడా ఓకే, బెస్ట్గానే ఉంది. ఏం చేస్తున్నారు ఇద్దరు? అంశు చిన్ను కొడుకులకు వచ్చారా? చేతి ఇంకా ఎలా వస్తుంది? అలా అయిపోయి ఉంటది. అయిపోతే లోపల రాకూడదా? ఒకసారి చూపించండి, రేట్లు చూపించండి. రేట్లు నార్మల్గానే ఉన్నాయి అన్ని చోట్ల లాగానే. వచ్చేసింది రోయ్. ఓకే తక్కువ ఆర్పాటది. వెళ్ళు, గో గో కొంచెం పెట్టింది. చూసారు కదా బిర్యానీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే వింగ్స్ బిర్యానీ, అలాగే గ్రేవీతో వచ్చిన బిర్యానీ అండి. చాలా బాగుంది, స్పెషల్ ఫుడ్లా అనిపించింది నాకైతే. అంత టేస్టీగా ఉంది. చూడడానికే ఉంది అంటే తినడానికి కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. పిల్లలు అయితే తెగ అడుగుతారు కానీ తినేది అస్సలు ఉండదండి. మావాడైతే మరీ అందులో పైకి అయితే బాగా చెప్తాడు కబుర్లు, తింటానని చెప్పి 1-2 పీసుల కన్నా ఎక్కువ తిండు. అలాగే బిర్యానీ కూడా 2 ముద్దల కన్నా ఎక్కువ తిండు అనమాట. అలా తయారవుతాడు మావాడైతే. ఫుడ్ అసలు ఫుడీ అయితే కాదండి, మేమైతే ఫుడీసే. కట్టా చారు రైతా కట్టా చారు. చూసారు కదా ఆర్డర్ వచ్చినట్టు మేమైతే కంప్లీట్ చేస్తున్నాము. నా ప్లేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా వస్తూ ఉంటే మనం తింటా ఉంటాం, ఎంత పెట్టినా తింటా ఉంటాం అన్నట్టు తయారైంది అనమాట పరిస్థితి. మా బుడ్డిగాడు చూసారు కదండి, అలా తినడు అసలు. ముందు అన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ముందైతే ఆరాటం ఎక్కువ. ఇవైతే రైతా అండ్ కట్టా కూడా చూడండి. అసలు కట్టా అసలు ఇలా ఉంటే టేస్ట్ అయితే ఆసంగా ఉంటుంది. నేను చూసే చెప్పేస్తాను బాగుంటుందా బాగోదా అని. సో కట్టా కలర్ కూడా చాలా బాగుంది. అలాగే టేస్ట్ చేస్తే కూడా సూపర్గా ఉందనమాట. ఇంకా నాకైతే కర్రీస్ కూడా ఏం అక్కర్లేదు. బిర్యానీలోకి ఆ కట్టా ఉంటే ఫుల్గా లాగిచ్చేస్తాను, అంత ఇష్టం కట్టా అనేది. అది కూడా కొంచెం బాగుంటేనండి, టేస్ట్ బాగుంటేనే తింటానులేండి. ఇప్పుడైతే మనం ఫుడ్ అయితే ఫుల్గా లాగించేసి బయటకు వచ్చేసాము. ఆల్రెడీ మా ఫాదర్ అండ్ బావగారిది అయితే కంప్లీట్ అయిపోయి వాళ్ళైతే అక్కడ బయటకు వచ్చున్నారు, వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే పక్కన ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉందండి. పిల్లలకైతే మంచి టైం పాస్. కొంచెం ఎండ్ ఉంది. అండ్ బావగారిది అయితే కంప్లీట్ అయిపోయి వాళ్ళైతే అక్కడ బయట కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు అనమాట.
ఇప్పుడైతే పక్కన ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉందండి. పిల్లలకైతే మంచి టైం పాస్. కొంచెం ఎండ్ ఉంది కానీ అసలు మనకి చల్లబడితే ఎంత బాగుంటుందో ఆడుకోవడానికి. ఒక పార్క్ టైప్లోనే ఉంది. పిల్లలైతే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారనమాట. ఈలోపు ఆడతామంటే అక్కడ తీసుకొచ్చాము. ఫుల్ ఎంజాయ్మెంట్. పిల్లలంటేనే అంత కదండి, అసలు గేమ్స్ ఉంటే ఇంకా వాళ్ళకి ఏది కనపడదు. ఆల్రెడీ మేము లోపలికి వెళ్ళేటప్పుడు చూశారు వీళ్ళు. ఇంకా చూసిన దగ్గర నుంచి గొడవ అనమాట. అక్కడ తినడం, వెంటనే బయటకు వచ్చి పరుగు అక్కడ ఆడతామని. ఎందుకంటే మళ్ళీ మేము ఇంటికి తీసుకొచ్చేస్తామేమో అని చెప్పి భయము. ఆడనివ్వము కదండి, ఆ ఎండలో ఏం ఆడతారు, అంతసేపు మనం కూడా వెయిట్ చేయాలి. ప్లస్ వాళ్ళు కూడా ఎండలో ఇదైపోతారు కదా, బాగా స్వెట్ కూడా బాగా వచ్చేస్తుంది. అందుకని వద్దు అని చెప్పి అనుకున్నాం. కానీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ పద్దాక రాము కదా, పిల్లలైతే ఫుల్గా ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పి కొంచెంసేపు అయితే ఆడిచ్చాము. వాళ్ళు ఆడినంతసేపు ఆడారు. ఇంకా ఆడతామని అంటారు. ఇంకొక 1 అవర్ అయినా ఆడేట్టున్నారు. ఇంకైతే మేము రిటర్న్ వచ్చేసాము. బయలుదేరి వస్తున్న మధ్య దారిలో ఇక BRTS రోడ్ ఎక్కేసాక అక్కడ బ్రేవ్ అనేది ఒకటి ఉంటుందండి. అక్కడైతే డ్రింక్స్ అన్ని దొరుకుతాయి మనకి. సో అక్కడ తాగడానికి ఎక్కువ సార్లు మేము అక్కడ ఆగి తాగుతూ ఉంటాము. ఇక బిర్యానీలు తిన్న ఎఫెక్ట్ డ్రింకులు కంపల్సరిగా తాగాల్సిందే అన్నట్టు ఇక్కడ దిగి ఇవైతే తాగుతున్నాం. చల్లగా హాట్ వెదర్కి చాలా చల్లగా అయితే పొట్టలో వేసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే ఇవి కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు దాకా చాలా టైం అయిపోయింది. ఫైనల్గా ఒకటనుకుంటే ఒకటైందనమాట. ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆఖరికి ఇలా వేరే రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సి వచ్చింది. బట్ ఎనీవే ఫుడ్ అయితే ఓకే. ఇక్కడైతే ఇవి డ్రింకులు తాగేసి ఇంకా మేము ఇంటికి చలో అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ ఎప్పుడు ఉండేదే కామన్. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ ముందుకైతే వచ్చేస్తుంటాను. బై ఎవ్రీవన్.